ద గాడ్ ఇన్ ద బైబిల్ కట చీకటి యొక్క ఉనికి పట్లు తెలుసంట. చీకటి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని. హిమమ యొక్క నిధులు ఉన్నాయంట, దేవుడు దాచిపెట్టారంట. మంచు, స్నో అన్నమాట. హిమమ యొక్క నిధులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆపత్కాలంలో కొరకు, తర్వాత యుద్ధ దినము కొరకు వడగండ్ల నిధులను నేను దాచి ఉంచుతునని మీకు తెలుసా అని దేవుడు అడుగుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. యోబు గ్రంథం చదివితే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఆపత్కాలముల కొరకు, యుద్ధ దినము కొరకు వడగండ్లను సిద్ధపరిచి వాటి నిధులను దాచి ఉంచాడంట. వడగండ్ల నిధులు అయితే వడగండ్లు ఎక్కడి నుండి పడుతున్నాయి? ఇప్పుడు దేవుని నిధుల్లో నుండి దేవుడు మరి వెళ్ళమన్న ప్లేస్కి వచ్చి పడుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాథ్యూ చాప్టర్ 6 verses 31, 32 and 33లో ఏముందో చూద్దాము. 31 Therefore do not be anxious, saying, what shall we eat, or what shall we drink, or what shall we wear? For the Gentiles seek after all these things, and your heavenly Father knows what you need them all, that you need them all. అంటే మనకు అవసరమైనవన్నీ మన పరలోకపు తండ్రికి తెలుసు అని అర్థం అనమాట. బట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ యాడెడ్ టు యూ ఆర్ ప్రొవైడెడ్ టు యూ. ఇన్ తెలుగు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుడు చెప్తున్నారు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. డబ్బు కాదు వెతకాల్సింది. ఇవి వెతికితే మీకు అవసరమైన ప్రతిదీ ఐ విల్ ప్రొవైడ్. ఐ విల్ దేర్ టు గివ్ యూ ఎవ్రీథింగ్, టు ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ అని దేవుడు చెప్తున్నారు. మరి ఎంతగా నీకు అవసరమైన ప్రతిదీ ఇస్తాను అనేటటువంటి దేవుడు మనకున్నాడా? ఒకవేళ ఉంటే ఆయన మనం నెగ్లెక్ట్ చేయటం బాగుంటుందా? ఆలోచిద్దాం అందరం కూడా.